సంతోషిస్తున్నాను. అమ్మ, మీరు ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మీకు ఆత్మీయంగా మీరు బలపడుతున్నారా? దగ్గర పెట్టుకుని ఇంకా బలపడుతున్నాం. మరి నీ వాక్యం ద్వారా కానీ వాక్యం నా నోట్లో నింపుకుంటున్నా. నీ వాక్యం నన్ను బలపడుతుంది. రోజు నీకు సిరాకేం రావట్లేదా? నాకు చదువు లేదు ఏంటి దైవజనుడు చెప్పే వాక్యం నా నోట ఉంటుంది. అద్దాక ధ్యానిస్తూనే ఉంటాను వాక్యాన్ని. ఒక్కసారి కాదు, 100 సార్లు. మామూలుగా రోజు ఫోన్ చేస్తాం కదా, ఒక్క రోజైనా సిరాకు రాలేదా? చిరాకు లేదు. దేవుడితో నేనుంటే నాకెందుకు చిరాకు? గట్టి సభలు కొడదాం సరే. హల్లెలూయా. అంటే చాలా మందికి ఏంటంటే ఈ పాస్టర్ గారికి ఏ పని పాట లేదు, ఫోన్ల మీద ఫోన్లు తెల్లారగట్ట చేస్తున్నాడు. 73 సంవత్సరాలు కలిగిన వయసు కలిగిన అమ్మ, ఇంత ప్రార్థన, ఇంత చక్కని చదువు లేకపోయినా రైట్. ఇంకొక గొప్ప సాక్ష్యం ఏంటంటే, వీళ్ళ ఇంట్లో ప్రార్థనకి వెళ్ళాం. రీసెంట్గా పాస్టర్ గారు నేను వెళ్ళాం. ఆ తండ్రి గారు చనిపోయిన జ్ఞాపకార్థ కూడికని పెట్టాలన్నప్పుడు వెళ్తే, ఎన్నో రోజుల నుంచి వారు మనవరాల గురించి ప్రార్థన చేయమన్నారు. పెళ్ళయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మనవరాలు ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే హైదరాబాద్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నడి రోడ్లో వదిలిపెట్టి కూడా సంవత్సరంన్నర అయిందమ్మా, సంవత్సరంన్నర అయింది. రోజు ప్రార్థన చేయమంటే, దయ్యా నా మేనల్లుడు లేకపోతే మనవరాళ్ళు వాళ్ళు కలుసుకోవాలి, కుటుంబం కలవాలి, వారు బాగుపడాలి, చక్కగా ఉండాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయని కాన్ఫరెన్స్ కాల్ చెప్తూ ఉంటుంది. దేవుని కృప ఏంటంటే, ఆ రోజు జ్ఞాపకార్థకుడికి మేము వెళ్ళిన రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డ కోసమే ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చెప్పే టయానికి ఎవరు వచ్చారో చెప్పమ్మా? మనోడు వచ్చారు. గట్టి జాబులు కొడతాం ఒకసారి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక.